క్రైస్తవుల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తవుల మనకు ముందున్నటువంటి దేవుని ప్రజలకి మనకున్నంత తెలివి అనేది లేదు. మనకున్నటువంటి జ్ఞానం అనేది ముందున్నటువంటి వాళ్ళకి లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే కళ్ళని మాత్రమే కాకుండా వారి దేహంతో పాటు ఆత్మని కూడా దేవుని వైపే చూసేటట్లుగా వారి జీవితాలు ఉన్నవి అని రాయబడ్డది. దేవుని పవిత్రతను మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రాణాత్మ దేహంతో కలిపి వాళ్ళ కళ్ళు కూడా దేవుని వైపే చూస్తూ ఉన్నాయి. ఇంత జ్ఞానము, వివేచన, తెలివి ఉండి ప్రస్తుతం ఏం జరుగుతుందంటే దేవుని గురించి చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా పక్షి ఎగిరిపోయినట్లు హృదయంలో నుంచి ఎగిరిపోతా ఉన్నాయి. ఏం అర్థం కాకుండా అయిపోతా ఉంది. ఎందుకు అసలు వాళ్ళని ఒకసారి ఆలోచిస్తే ఇంత తెలివిమంతులు కాదు, అయినా కానీ దేవుని వైపు కనిపెట్టుకొని ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆకాశంలో నుంచి దేవుని పరిశుద్ధమైన ఆత్మ దిగొస్తుంది. అప్పటి వరకు మీరు దేవుని స్వాధీనంలోనే నిలబడి ఉండాలి. అప్పటి వరకు. ఆ తర్వాత పోయి బయటికి ఆడుకోమనే కాదు. ఆ తర్వాత చేయాల్సినటువంటి పని తెలియజేయబడుతుంది. అబ్బో, చాలా ఉంది. ఏదో కొంచెం సేపు ఉండేసిపోదా అని చెప్పి నేను అనుకోవటానికి లేదు. ఆయన ఇచ్చే శక్తిని పొందుకునేంత వరకు ఆయన వైపే చూడమని, ఆయన సన్నిధిలోనే నిలిచి ఉండమని లేఖనం చెప్తా ఉంది. నిలిచి ఉన్న తర్వాత చేయాల్సినటువంటి పని ఆ పవిత్రమైన ఆత్మ వచ్చి తెలియజేస్తుంది. అంటే ఇది ఏటూ పోవటానికి లేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి దేవుని నామమునకు మహిమ. అపోస్తలుల కార్యము దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నేను మీకేం చెప్పానో దానికోసమే కనిపెట్టుకొని ఉండండి. దానికోసమే కనిపెట్టుకొని ఉండండి, గోతికాడ నక్కలాగా. ఆమె మనము దేవుని యొక్క వాక్యము కొరకు నక్కైనా కుక్కైనా సరే ఆయన వాక్యము కొరకు మాత్రమే కనిపెట్టుకొని ఉందాం. ఆమె ఆయన ముందు మన స్థితి ఎంతగా తగ్గిపోయి ఉంటే అంత మంచిది. వాళ్ళు ప్రతిఫలంగా పవిత్రమైనటువంటి ఆత్మను పొందుకోబోతా ఉన్నారు. కనిపెట్టుకున్నట్టు ఏం జరుగుతుందో చెప్పనా? 10 మంది కలిసి మా ఏరియాకు వచ్చినవేందరా, నువ్వు ఉండేదేడా, నీ ఊరేడా అని వచ్చారనుకోండి. అటువంటి వాళ్ళ యొక్క హృదయ గర్వాన్ని దేవుడు నేలకేసి కొట్టినట్లు ఉంది. ఎవరైతే ఈ వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఆ వాక్యము చేత నింపబడినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీరి మీదకి లేచినటువంటి ప్రభుత్వాలతో సహా
ఈ 10 మంది ఉన్నారు కదా, వీళ్ళ యొక్క బతుకులు చీలిపోయినాయి, చినిగిపోయినాయి. ఆమేన్. అంతటి శక్తి అనేది కనిపెట్టుకున్నటువంటి వారి మీదకి దిగొస్తుంది. అదే అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాలు కళ కాదు, పగటి కళ, రాత్రి కళ కాదు, కళ అయితే కాదు. నిజంగానే వాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. పైన ఉన్నాడు ఆయన, ఆకాశంలో ఉన్నాడు. ఈ మాటలు వారికి చెప్తా ఉన్నాడు. మీరు దేవుని ఆత్మ అనేది మీ మీదకి వచ్చి నిలబడేంత వరకు ఈ పట్టణంలో నుంచి, ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి యెరూషలేం పట్టణం ఉంది కదా, ఆ పట్టణంలోనే ఉండండి, ఎటు పోవద్దు, అక్కడనే ఉండండి. అక్కడ ఉన్నాక మీ మీదికి దేవుడు వాగ్దానం చేసింది, నేను మీకు చెప్పినా కదా, అప్పుడు నేను మీకు చెప్పా కదా, పరిశుద్ధాత్మ అనేది మీ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు. ఎటువంటి శక్తి అంటే, మాట మాట్లాడాలంటే భయపడేంత శక్తి. ఇదే శక్తి మోషే సమయంలో ఎవరైతే దేవుని ప్రజల మీదకి నాలుక ఆడించారో వారిని దేవుడు కుక్కతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కుక్క కూడా తన నాలుక ఆడించదు. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయులు ఎవరు కూడా దేవుని ప్రజల మీదకి వాళ్ళ నాలుక అనేది ఎత్తకుండా సైలెంట్ అయిపోతారు, కామ్ అయిపోతారు. ఎందుకు? ఏమన్నా చేసినా సరే, ఏ రకంగా ఏం గెలికించుకున్నా సరే ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అందుకని వీళ్ళతో పోకుండా ఉంటే మంచిదిరా, వాళ్ళతో వద్దురా నాయన, వద్దు, వాళ్ళతో పోయినావంటే ఏదో ఒకటి అవుతుంది. దేవుడు వాళ్ళ యొక్క జీవితాలకు వణుకు పుట్టించాడు. వెన్నులో వణుకు అంటారు కదా, అట్లాగా వెన్నుపూసలో వణుకు పుట్టించాడు. అందుకే దేవుడు చెప్తాడు మోషేతోటి, ఏ కుక్క కూడా తన నాలుకను ఆడించదు అని. మీరు నిలబడి ఉండండి. వణుకున్నటువంటి పితరుల యొక్క భయము, భక్తి ఏ పాటిదో ధ్యానించి ఆయన సన్నిధిలోనే ఆయన కొరకు నిలబడి ఉండండి, ఆయన కొరకు నిలబడి ఉండండి. ఆయన చెప్పినటువంటి మాట ఏంది? లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం, ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి. ఇందాక మనం చదువుకున్నాం కదా, మీరు యెరూషలేములోనే ఉండి ఆ వాక్యము నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండండి. యెరూషలేములో దేవుని ఆలయంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఎడతెగక దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఎడతెగకుండా, ఆమేన్, ఎడతెగకుండా అంటే వారు తినటానికి, తాగటానికి, కనీస అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయంలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అంటే 24 గంటలు దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ నింపుదల కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఈ స్థితిని మనం కలిగి ఉండాలి. వాళ్ళకు మించి జ్ఞానాన్ని సంపాదించను, వాళ్ళకు మించి జ్ఞానాన్ని సంపాదించను. ఈ జ్ఞానం కలిగి వారికి మించి దేవుని కొరకు ఎదురు చూడాలి. అంతే కదా. వారు మనకంటే ఏ విషయంలో చూసినా సరే తక్కువలో ఉన్నారు. అటు తెలివి విషయంలో కావచ్చు, లేకపోతే మాట్లాడేటువంటి విషయంలో కావచ్చు, మరి భౌతికంగా ఏ విషయంలో చూసినా
భౌతికంగా ఏ విషయంలో చూసినా వారు మనకంటే తక్కువ స్థితిలోనే ఉన్నారు. కానీ ఆత్మీయంగా ఈ రోజున మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారు. ఇంతటి జ్ఞానం కలిగినటువంటి మనము వారిని దాటలేకపోతా ఉన్నాం. వాళ్ళని దాటాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజున ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము పట్టణము మనము దేవుని పట్టణంగా ఉన్నాం. యెరూషలేములో ఉన్నటువంటి ఆలయము, మన హృదయము దేవునికి ఆలయంగా ఉంది. ఆ దేవుని ఆలయము, పట్టణము దేవుని కొరకు ఎలాగైతే ప్రత్యేకించబడిందో భూమి మీద, మనము కూడా అలాగనే దేవునికి ప్రత్యేకింపబడిన వారమయ్యుండి ఎడతెగక దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే దేవునిని స్తోత్రిస్తూ ఉన్నారో, మనం కూడా ఎడతెగకుండా దేవుని నామాన్ని స్తుతించుకుంటా, ఆయనని స్తోత్రించుకుంటా ఆ వాగ్దానము నింపుదల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళని దాటాలంటే మనం చేయాల్సింది ఇదే పని. ఇంకా ఏది చేసినా సరే వాళ్ళని దాటలేము. ఎన్నుకున్నటువంటి దేవుని ప్రజలు దేవుని ఆత్మ చేత నింపబడి ఆ వాగ్దానము చేత అభిషేకించబడ్డారంటే కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలోనే నిలబడి ఉన్నారు. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. భౌతిక పరమయ్యున్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటి మీద మనస్సు అనేది నిలపొద్దు. పైన ఉన్నటువంటివి దేవునివి ఏమైతే ఉన్నాయో వాటి మీదనే మనసు పెట్టుకొని ఉండండి. అనగా దేవుడు చెప్పినటువంటి వాగ్దాన నెరవేర్పు మీరే సాక్ష్యం. ఆయన ఏర్పరచుకున్నటువంటి వారికి ఆ విషయాలు చెప్పకముందు చెప్తున్నమాట, ఇదిగో వీటినన్నిటిని కూడా కన్నది, విన్నది, చూసింది మీరే. అంటే నేను బ్రతికినప్పుడు చేసినటువంటి పనులన్నిటినీ చూసింది మీరు. ఆ పనులలో నేను ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరిచానో ప్రత్యక్షంగా చూసింది మీరు. కాబట్టి మీరే దీనికి సాక్షులు. పైన ఉన్నటువంటి ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క వాగ్దానం ఏమైతే ఉన్నాయో ఆ వాగ్దానము కొరకు, ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండండి. పైన ఉన్నటువంటి ఆయన యొక్క సత్య ప్రమాణము ఏమైతే ఉన్నదో దాని మీదనే మనసు నిలుపుకొని ఉండండి. ఆ నిలిపినటువంటి మనసుని దేవునిని స్తుతించేటట్లుగా మన హృదయాన్ని ఆయన యొక్క ఆలయంలోనే, మన హృదయము ఆయనకి దేవాలయంగా ఉంటూ ఉంది. ఆలయంలో ఉన్నటువంటి మనుషుడు ఏ రీతిగా దేవుణ్ణి స్తోత్రిస్తాడో మనము అదే రీతిగా దేవునికి ఆలయంగా ఉన్నాం. కాబట్టి 24 గంటలు ఆయనను స్తోత్రించుకుంటూ ఆయన వైపే చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పు అనేది మనకి కలుగుతుంది. పైన ఉన్నటువంటి ఆయన యొక్క ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో వాటి మీదనే మనసు ఉంచుకొని, భౌతికంగా ఉన్నటువంటి వాటి మీద కాకుండా వాటి మీదనే మనం మనసు ఉంచుకున్నట్లయితే మనకు ఆశీర్వాదం అనేది కలుగుతుంది. మనకు దేవుని దీవెన అనేది వస్తుంది. ఆ గొప్ప ఆశీర్వాదము కొరకు, ఆ గొప్ప దీవెన కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయగలిగిన నామమునకు మనవి చేసుకొని చూడగా ఈ ఉదయ కాలం ముందు అయ్యా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని, వెనుక ఉన్నటువంటి దేవుని ప్రజలు ఏ రీతిగా ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యపు నెరవేర్పు మీద వారి మనస్సుంచి మీ చిత్తానుసారముగా నడుచుకున్నారు, అంతటి హృదయమును, అంతటి పట్టుదలను మీ బిడ్డల మీద కుమ్మరింపచేయమని, మీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మీ ప్రజలందరి మీదకి కుమ్మరింపచేయమని మరొకమారు ఈ పరిచర్యని తండ్రి మీ పరిశుద్ధాత్మని చేత నింపి అనుదినము కూడా మీ సన్నిధిలో నిలుచుటకు, మీ పరలోక
పరలోకపు బలమును అనుగ్రహించమని, మీ ఆత్మ చేత ఈ మందిరంను నడిపించి మీకు ఘనతను తెచ్చుకొనమని మరొక మారు ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ దయగలిగిన పాదంలో చెంత చేర్చి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.